ప్రపంచ స్థాయిలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధిలో భారత్ గుడ్డు ఉత్పత్తిలో 2వ స్థానం, చికెన్ ఉత్పత్తిలో 3వ స్థానాన్ని సంపాదించుకుంది. అదే కోవలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా నూతన టెక్నాలజీని ప్రదర్శిస్తూ హైదరాబాద్లోని ఐటెక్స్లో ఈ నెల 22 నుంచి 3 రోజుల పాటు 15వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు ఈ రంగంపై అవగాహన కల్పించేలా జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌల్ట్రీ ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు. As of now, though, in terms of absolute numbers, India is number 2 in terms of egg production and possibly 4th in terms of broiler chicken production. The importance of protein got so highlighted. The terms of requirement and visibility for this sector started getting into focus. The governments now start sitting up and trying to understand how important it is in terms of nutrition for the health of the people. So the protein has become a major advantage for us, and protein being what the requirement what it is, the chicken is the most preferred protein in terms of meat. So the chicken continues to dominate and will continue to dominate. More and more exhibitions like this offer a substantial insight into developments across the world, and the farmer is made more self-sufficient in terms of technology and in terms of productivity, and that is the strength of the Indian poultry industry. ఎక్కడో వరల్డ్ అమెరికాలో అట్లాంటా ఇవన్నీ జరిగే ఎగ్జిబిషన్ లాంటిది మన హైదరాబాద్లో కూడా వీళ్ళు కొనసాగించి ఫార్మర్లు అందరినీ ఎడ్యుకేట్ చేయడం, ఆటోమైజేషన్ వండు సెమీ ఆటోమైజేషన్తోని రైస్ సోదరులందరికీ మెలకువలు నేర్పుతున్నారు. ఎట్లా ఫీడ్ అని మన ప్రొడక్షన్ ఫీడ్ కంట్రోలింగ్ కానీ ఎక్స్పెన్స్ తక్కువ చేసుకోవడం కానీ ఏ రకంగా లాభాలు ఉన్న ఉద్దేశంగా వీళ్ళు హైదరాబాద్ మన తెలంగాణలో పౌల్ట్రీ ఆంధ్ర తెలంగాణ మన వరల్డ్లో మనం సెకండ్లో ఉన్నాము. మన 4 కోట్ల గుడ్లు 3 కోట్ల 80 నుండి 4 కోట్ల గుడ్లు మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. మన తెలంగాణలోనే మనం 2 కోట్ల వరకు మనం కన్జ్యూమ్ చేస్తున్నాము. ఇంకా 1.8 అట్లా వరకు మనం వేరే స్టేట్లకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కానీ వేరే స్టేట్లు అన్నీ కూడా మనం ఇంతవరకు మన ఇండస్ట్రీ బాగానే ఉన్నది. 1 ఇయర్ నుంచి ఆటుపోట్లకు తట్టుకోలేకపోతున్నది. హైదరాబాద్లోనే మన ఆర్గనైజర్స్ కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇదే వరల్డ్లో బిగ్గెస్ట్ పౌల్ట్రీ షో. సో ఐ థింక్ మనం అది అండ్ సర్ప్రైజ్ కూడా కాదు, ఎందుకంటే హైదరాబాదే ఇది కాబట్టి. అండ్ అదే కాక ఇప్పుడు 23 దేశాల నుంచి వస్తున్నారు అండ్ పార్టిసిపెంట్స్ కూడా. వన్ ఆఫ్ ద ఫస్ట్ బెనిఫిషరీ విల్ బి ప్రోటీన్ కన్జంప్షన్. ప్రోటీన్లో అప్పుడు గుడ్లు చికెన్ మెయిన్ అవుతాయండి. అయితే మీకు అందరికీ ఇది ఎంతమందికి తెలుసో తెలియదో, ప్రతి గుడ్డు పెరిగే కొద్దీ 35,000 ఉద్యోగాలు వస్తాయండి. అండ్ ఇవన్నీ ఊర్లోనే కదా, ఎందుకంటే పౌల్ట్రీ సిటీలో చేయలేము. సో 50 గ్రాములు మీట్ కన్జంప్షన్ పెరిగినప్పుడల్లా 30,000 ఉద్యోగాలు పెరుగుతాయి తలసరి పెరిగినప్పుడల్లా. సో మీరు అట్లా ఆలోచిస్తే ఇది మన నేషనల్ ఎకానమీకి కూడా ఎంత ఇంపార్టెంటో మీరు గ్రహించాలి. వందలాది మంది సైంటిస్టులు బయటకు వచ్చి గుడ్లు హయ్యెస్ట్ ప్రొడక్షన్ చేయవచ్చు ప్రపంచంలో. ఫుడ్ ఐటమ్స్లో ఆఫ్టర్ మదర్స్ మిల్క్ ఎగ్ ఈజ్ ద నెంబర్ 1 ఫుడ్, హ్యావింగ్ ఆల్ ద విటమిన్స్, మినరల్స్, కొలెస్ట్రాల్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్. ఈ డైట్ కంటే అసలుకి డైటే లేదు. అట్ ద సేమ్ టైము ఒక 50 గ్రాముల గుడ్డు లాంటిది ఒక 3 గుడ్లు కనుక తీసుకోగలిగితే మీకు ఆకలి కాదు, మీకు ఏ రోగాలు వస్తానికి ఆస్కారం లేదు. ఈ సందర్భంలో ఎనీహౌ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.